ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రహస్తమైన నామంలో సాయంకాలపు శుభాతి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 4వ రోజు. ఎన్నో రోజు అండి? 4వ రోజు. ఇంతవరకు కూడా చక్కగా ఈ 3 దినాలు కూడా చక్కగా దేవుని సన్నిధిలో ఈ శ్రమల కాల ధ్యాన కూడికల్లో మనందరము కూడా చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఆయన సన్నిధిలో ఆయన కృపను పొందుకోవడానికి దేవుడు కలుగజేసిన సమయాన్ని బట్టి మనందరము కూడా ఆయన ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాము. ఈ దినము, ఈ గడియ, ఈ క్షణము చూడని వారు అనేక మంది ఉన్నప్పటికీ దేవుడు ఆయన సన్నిధిలో గడిపే ధన్యతను మనకు కలుగజేశాడంటే కనుక మనం ఎంతో శ్రేష్ఠులమై ఉన్నాము. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి మనందరము కూడా దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు, నేను ఎక్కువ నిమిషాలు వాక్యము సందేశం అందించను, కొద్ది నిమిషాలు మాత్రం అందిస్తాను కాబట్టి కొద్ది నిమిషాలు కూడా చాలా జాగ్రత్తగా ఈ వాక్య సందేశాన్ని మీరందరూ కూడా గమనించాలని తెలియజేయుచున్నాను. ఈ శ్రమల కాల ధ్యాన కూడికలు వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరికి కూడా కొంతమంది కొన్ని తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు, అవునా కాదా? నేను చాలా సందర్భాల్లో చూస్తూ వస్తూ ఉంటాను. అనేక చోట్ల నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అనేక చోట్ల చూస్తూ ఉంటాను. కొంతమంది శ్రమల కాల ధ్యాన కూడికలను ఎలా ఆచరిస్తారంటే కనుక కొంతమంది మాలలు కూడా వేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఇవి ఎక్కడ చూస్తూ ఉంటాం అంటే కనుక ఎక్కువగా ఆసియం చర్చెస్ లో మనం చూస్తూ ఉంటాం. అయితే కొంతమంది శ్రమల కాలం వచ్చేటప్పటికి వారి జీవితాల్లో కొన్ని తీర్మానాలు తీసుకుంటూ ఉంటారు. ఒక పూట భోజనం చేయనని చెప్పేసి, లేదా కొన్ని రోజులు నేను ఒక పూట భోజనం చేస్తాను, లేకపోతే మందు తాగనని చెప్పేసి, కొంతమంది నేను నీసు తినని చెప్పేసి, ఇలా కొన్ని విధాలైన కార్యక్రమాలు ఈ 40 రోజులు అనేది పాటిస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే కనుక నీ మనసు శుభ్రతను గురించి దేవుడు కోరుకుంటున్నాడు. నీ మనసు పవిత్రతను గురించి దేవుడు కోరుకుంటున్నాడు. నీ బయట నుంచి వచ్చే ఏవి కూడా నీకు దోషాన్ని కలుగచేయవు, కానీ నీ లోన్ నుంచి వచ్చేదే నీకు దోషాన్ని కలుగజేస్తానని చెప్పేసి పరిశుద్ధ లేఖనంలో స్పష్టంగా తెలియజేయబడుచున్నాయి. అయితే ఈ 40 రోజుల్లో కూడా మనం కూడా ఒక తీర్మానం తీసుకోవాలి. ఆ తీర్మానం ఏంటంటే కనుక దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా ఈ 40 రోజులు దేవుని సన్నిధిలో మనం అటెండ్ అవుతూ దేవుని పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను మన మనసారా ఆరాధిస్తూ ఆయన దగ్గర నీకు ఏ సమస్య అయితే ఉందో, ఏ ఇబ్బంది అయితే ఉందో, నీ జీవితంలో ఏదైతే నీకు కొదువుగా ఉందో దాని నిమిత్తము మొరపెట్టి మనము దాని నిమిత్తము గోజాడుతూ దేవుని సన్నిధిలో అది పొందుకునే వారిగా మనందరము కూడా ఉండాలని తెలియజేస్తూ నా ఈ మాటలు ఎదురు కొనసాగిస్తున్నాను. వాక్యం చదువుకోవడానికి ముందుగా ఈ రోజుకు ఏర్పాటు చేయబడిన అంశము మనం చూసినట్లయితే ఏం అంశం ఏర్పాటు చేయబడింది ఈ రోజుకి చెప్పాలి? వాక్య అంశము నాకు జాతిహీనపు ద్రాక్షావళి వల్లే నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. ఈ చదవబడిన లేఖనము నిమిత్తము లేదా చదవబడిన వాక్య అంశం నిమిత్తం మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు అయిన దేవ, కృప కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన ప్రహస్తమైన నామమునకు ఈ రాత్రికాల సమయం ముందు వెలలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుచున్నాం ప్రభువా. గడిచిన దినములని నీ సజీవమైన రెక్కచాటును మమ్మల్ని భద్రపరిచి నీ సన్నిధిలో నీ వాక్య సందేశమును వినడానికి నీవు కలిగజేసిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకే స్తోత్రాలు ప్రభువా. ఎవరైతే నీ సన్నిధిలో మనసారా నీ వాక్యాన్ని వినుచున్నారో వారి హృదయంలో ఈ వాక్యము ఒక చెట్టు వలె ఫలించులాగున, ఫలములు ఇచ్చులాగున కృప అనుగ్రహించండి ప్రభువా. వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనస్సును ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నేను వాక్యం అందించడానికి ముందుగా మీకు కొన్ని మాటలు తెలియచేయాలని ఆశపడుచున్నాను. నా చిన్న దినాల్లో ఈ శ్రమల కాల ప్రార్థనలు వచ్చినప్పటికీ నాకు చాలా సంతోషంగా ఉండేది. మేమందరము కూడా ఏం చేసేవారు అంటే కనుక ఎవరింటి దగ్గర అయినా, మాకైతే కనుక ఇంటి దగ్గర పెడుతూ ఉంటారు ప్రార్థనలో, ఎవరింటి దగ్గర అయినా కనుక ప్రార్థన పడితే, శ్రమకాల ప్రార్థనలు పడితే కనుక నేను మా సండే స్కూల్ పిల్లలందరినీ కూడా పంపించి వారితో ఏం తెలియజేసేవాడినంటే కనుక పలానా వాళ్ళ ఇంటి దగ్గర ఈ రోజు ప్రార్థన ఉంది కాబట్టి మీ కుటుంబ సభ్యులందరూ కూడా రావాలని చెప్పేసి నేను చక్కగా నా చిన్ననాటి దినాల్లో వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ వారందరిని పంపించి చక్కగా అందరినీ కూడా రప్పించేవాళ్ళం చర్చికి. అది ఎవరింటికాడ జరిగినప్పటికీ కూడా, ఇన్ కేసు ఇంటికాడ జరగకపోతే చర్చిలో జరుగుతూ ఉంటుంది. మాకు ఈ విధంగా జరుగుతూ వచ్చేది. అప్పుడు మాకు మహా సంతోషంగా ఉండేది పిల్లలందరితో కలిసి చక్కగా దేవుణ్ణి ఆరాధించడం, చక్కగా దేవుని సన్నిధిలో గడపడం. మాకప్పుడు అంత మీనింగ్ తెలియనప్పటికీ కూడా దేవుడు అంటే తెలిసి తప్పించి ఈ శ్రమల కాల ధ్యానాల గురించి వీటి గురించి మాకు అంత తెలియనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో గడపడం అంటే అదొక ఆనందం. అందుకనే దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే కనుక దేవుని సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్పేసి పరిశుద్ధ లేఖనంలో స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ 40 దినాలు కూడా మీతో పాటు వీలైతే కనుక మీ పక్క వాళ్ళని కూడా కేకేసి దేవుని సన్నిధిలో మనం కూర్చోబెడితే కనుక ఒక ఆత్మను మనం రక్షించిన వారమై ఉంటామని
మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానాంశం ఒకసారి మనం చదువుకుందాం. ఇర్మీయాకు రాసిన గ్రంథము 2వ అధ్యాయం ఒకసారి చదువుదాం. 2వ అధ్యాయము 20వ వచనం, 21వ వచనం చదువుదాం. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము వలనే చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షావళి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి. చాలండి. ఇక్కడ చదవబడిన లేఖనం మనం చూసినట్లయితే ఈ లేఖనం అంతా కూడా ఎవరు రాస్తున్నారు? ఇర్మీయా గ్రంథకర్త గారు రాస్తున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారంటే కనుక ఇక్కడ ఇర్మీయా గ్రంథకర్త గారు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ 70 సంవత్సరాల్లో కూడా ఇర్మీయా ప్రవర్త గారిని దేవుడు ఎన్నిక చేసుకుని ఈ ప్రజలతో మాట్లాడడానికి దేవుడు ఈయన పంపించినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇర్మీయా గారికి ఉన్న ఒక పేరు ఏంటంటే కనుక ప్రలాపించు ప్రవర్త. ఏంటి? ఎందుకు ప్రలాపించు ప్రవర్తన అనే పేరు వచ్చిందంటే కనుక ఆయన దేవుడి దగ్గర నుంచి సందేశం పొందుకుని ఆ సందేశాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్తే ప్రజలు అనేక సార్లు వ్యతిరేకించినట్లు మనం చూస్తూ ఉంటాం. అనేక సార్లు ఆ సందేశాన్ని వాళ్ళు విననట్లు, ఉల్లంఘించినట్లు లేదా విసర్జించినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ ప్రవక్త గారు ఏం చేశారంటే కనుక ప్రజలు చేసిన తప్పులన్నింటినీ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకుని ఏడుస్తూ ప్రార్థిస్తూ వారు తెలియక చేశారని చెప్పేసి దేవుడి దగ్గర ప్రాధేయపడడం మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఈ ప్రజలందరూ కూడా ఆయన సేవను లేదా ఆయన చేసే పరిచర్యను అంతటినీ కూడా దేవుడి దగ్గర నుంచి పొందుకున్న వాగ్దానాలను ఇవన్నిటినీ కూడా తిరస్కరించినట్లు అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము ఈ ఇర్మీయా గ్రంథకర్త గారికి. అందుకే మరొక పేరు ఏంటంటే కనుక ప్రలాపించు ప్రవక్త అనే పేరు రావడం మనం చూస్తూ ఉంటాం. ఇంకా మనం చూసినట్లయితే ఇర్మీయా అనగా మనకు అర్థం ఏమని వస్తుందంటే కనుక, ఇర్మీయా అంటే అర్థం ఏమని వస్తుందంటే కనుక యెహోవా స్థిరపరచును లేదా గణపరచును అని చెప్పి ఒక అర్థం కూడా వస్తూ ఉంటది. అది కూడా మనం గమనించాలని నేను తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు చదవబడిన లేఖంలోకి వచ్చినట్లయితే కనుక ఇక్కడ ద్రాక్షావల్లి గురించి రాయడం మనం చూస్తూ ఉంటాం. ఈ ద్రాక్ష చెట్టు దేనికి పోలికగా ఉందంటే కనుక జనులకు లేదా ప్రజలకు లేదా ఇశ్రాయేలు జనాంగానికి సూచనగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటది. దేనికి సూచనగా ఉంది? ఇశ్రాయేలు జనాంగానికి లేదా ప్రజలందరికీ కూడా సూచనగా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఎవరై ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలే ఉన్నారు. ఈ దేవుని ప్రజలు ఎక్కడున్నారు? ఇప్పుడు బబులోనులో 70 సంవత్సరాలు చెరలో ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ చెరలో ఎందుకు ఉన్నారు వాళ్ళు, ఈ భ్రష్టం ఎందుకు అయిపోతున్నారు అని మనం పరిశీలించినట్లయితే మనకు ఒక మాట కనిపిస్తూ ఉంటది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువుదాం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించును. భ్రష్ట మనసు ఎందుకు వచ్చిందంట? ఎందుకు వచ్చింది? దేవుని మాట వినకపోవడం వల్ల, దేవుణ్ణి విసర్జించడం వల్ల, దేవుడు పంపించే సందేశాన్ని అంగీకరించకపోవడం వల్ల. ఇక్కడ ఇర్మీయా ప్రవక్త గారు అనేక సార్లు వారికి దేవుని సువార్తను లేదా దేవుని సందేశాన్ని ఆయన అనేక సార్లు బోధించినప్పటికీ కూడా వారు ఏం చేశారంటే వినలేదు, తిరస్కరించారు. ఏం చేశారు? ఉల్లంఘించినట్లు ఇక్కడ మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది. మామూలుగా మనం చూసినట్లయితే దేవుడు ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడంటే కనుక నిన్ను నిజమైన ద్రాక్షవల్లి వల్లే నేను ఏం చేశాను? నాటి తిని. ఒక నిక్కమైన విత్తనము తెచ్చి ఏం చేశాను? నాటి తిని అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ తెలియజేస్తున్న సందర్భంలో అది ఏమైపోయిందంటే కనుక భ్రష్టము అయిపోయినట్లు, జాతిహీనత వలె భ్రష్టము అయిపోయినట్లు ఇక్కడ కనిపిస్తూ ఉంటది. ఇదే వచనం మనకి యెషయా గ్రంథంలో కూడా కనిపిస్తూ ఉంటది. ఒకసారి యెషయా గ్రంథం తీయండి. 5వ అధ్యాయంలో యెషయా గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి నేను దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు
అది కారు ద్రాక్షాలు కాయుటకు కారణమేమి. చాలండి. ఇక్కడ చదవబడిన లేఖనం చూసినట్లయితే ఇక్కడ ఒక ద్రాక్ష తోట గురించి రాయబడి ఉంది. దేని గురించి? ద్రాక్ష తోట గురించి రాయబడి ఉంది. ద్రాక్ష చెట్టు ఫలించాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా విత్తనాలు తేవాలి, పాతాలి, చక్కగా దానికి కావాల్సిన సకల సౌకర్యాలు అంటే ఏదైతే కావాలో అవన్నీ కూడా, వాటర్ కావాలి, తర్వాత దాని చుట్టూ ఒక కంచె ఏర్పాటు చేయాలి. అది వెడల్పుగా సాగడానికి దానికి కావాల్సిన ప్రతిదీ కూడా ఏదైతే కావాలో అన్ని కూడా ఏర్పాటు చేయాలి. అయితే ఈ పై వచనాలన్నీ కూడా మనం చదువుకుంటూ వస్తే కనుక 1 నుంచి 7 వచనాల వరకు మనం చదువుకుంటూ ఉంటే కనుక అక్కడ కనిపిస్తూ ఉంటది మనకి. ఏమని కనిపిస్తూ ఉంటది అంటే కనుక ఆ ద్రాక్ష చెట్టుకు లేదా ఆ ద్రాక్ష తోటకి ఏమైతే కావాలో సకల సౌకర్యాలన్నింటినీ కూడా కలగజేశాడు దేవుడు. లేదా అక్కడ ఉన్న తోటమాలి అన్ని కూడా కలగజేశారు. కలగజేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వెయిట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నారు? దేనికోసం వెయిట్ చేస్తున్నారు? ద్రాక్ష పండ్ల కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ ద్రాక్ష పండ్ల కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కనుక ఎవరైనా కానీ మంచి ఫలాలు కాస్తాయని చూస్తారు, చెడు ఫలాలు కాస్తాయని చూస్తారు. మంచి ఫలాలు కాస్తాయని చూస్తారు. మనం ఏ పని చేసినప్పటికీ కూడా అందులో విజయం సాధించాలనో లేదా మనం చేసే పనిలో మంచి జరగాలని మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే దాని మీద ఫుల్ ఎఫెక్ట్ పెట్టినప్పుడు లేదా దానికి కావాల్సిన సమస్తాన్ని కూడా మనం సమకూర్చుకున్నప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి అనుకుంటామా, లేదా చెడు రిజల్ట్స్ వస్తాయి అనుకుంటామా? మంచి రిజల్ట్సే వస్తాయి అనుకుంటాం. దేవుడు కూడా ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడంటే కనుక ఈ ద్రాక్ష చెట్టుని దేవుడు ఏం చేస్తాడంటే ఈ ద్రాక్షతో దేవుడు ఏమని పలుకుతున్నాడు అంటే కనుక అక్కడ ఉన్న ఇశ్రాయేల్ జన సమూహంతో పోలుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ ఇశ్రాయేల్ జన సమూహం అంతా కూడా ఏమవుతుందంటే కనుక వారందరూ కూడా మంచిగా ఫలిస్తారని చెప్పేసి, వారందరూ కూడా దేవుడికి లోబడతారని చెప్పేసి, వారందరూ కూడా దేవుడి మాట వింటారని చెప్పేసి, వారందరూ కూడా దేవుడు ఏదైతే చెప్తాడో ఆ మార్గంలో నడుచుకుంటారని చెప్పేసి దేవుడు అనుకుంటుంటే వారందరూ కూడా దేవుడి దగ్గర నుంచి ఏ సందేశం అయితే వస్తుందో ఆ సందేశాన్ని ఏం చేశారంట? విసర్జించి భ్రష్ట మనసు తెచ్చుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది. సేమ్ ఆ తోటకి ఏదైతే కావాలో సర్వము కూడా సమకూర్చారు. సమకూర్చిన తర్వాత ఏమైంది? కారు ద్రాక్ష అంటే చెడు ద్రాక్ష కాసినట్లు మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఒక క్వశ్చన్ కూడా కనిపిస్తుంది. దీనికి నేను ఏం చేయాలని చెప్పేసి అక్కడ క్వశ్చన్ కూడా కనిపిస్తుంది. ఆ క్వశ్చన్ ఎవరిని అడిగినట్టు అంటే కనుక జన సమూహాన్ని లేదా ఈ తోటగా ఏర్పాటు చేయబడిన లేదా ఈ తోటగా పిలువబడుచున్న ఇశ్రాయేల్ జనాంగాన్ని అడుగుతున్నట్లు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటది. మరి నిన్ను నన్ను కూడా దేవుడు ఒకానొక సమయంలో అడుగుతూ ఉంటాడు. నేను నిన్ను మంచిగా ఉండాలని చెప్పేసి, నా మార్గంలో నడవాలని చెప్పేసి, నాతో నీవు కలిసి జీవించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కదా, మరి నీవు చేసే పని ఏంటని చెప్పేసి ఒకగానొక టైంలో దేవుడు నిన్ను నన్ను కూడా లెక్క అడుగుతాడు. అప్పుడు మరి నీవు నేను కూడా నా పరిస్థితి ఏంటో ఒక్కసారి నీకు ఆలోచించుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకసారి అదే వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో 17వ వచనం ఒకసారి చదువుదాం. నీ దేవుడైన యెహోవా నీ మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయన్ని విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసుకుంటేవి కదా. చాలండి. మానవుడికి బాధలు ఎవరు కలగజేసుకుంటున్నారు? ఎవరు కలగజేసుకుంటున్నారు? మానవులే కలగజేసుకుంటున్నారు. ఎలా కలగజేసుకుంటున్నారని మనం పరిశీలించినట్లయితే ఒకసారి ఇక్కడ దేవుడు మాట్లాడుచున్నాడు. ఇక్కడ భ్రష్టమైపోవడానికి కారణం కూడా పైనే మనకు కనిపిస్తుంది. 17వ వచనంలో దానికి మాట కనిపిస్తుంది. దాని అర్థం ఏంటంటే కనుక ఎవరి మాట వినట్లేదు? నీ దేవుడైన యెహోవా మాట వినకుండా నీకు నీవే ఏం కొని తెచ్చుకుంటున్నావు? కష్టాలు, శ్రమలు, దుఃఖాలు, బాధలు ఇవన్నీ కూడా ఎవరు కొని తెచ్చుకుంటున్నారంట? మనకు మనమే. చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాము నాకే తెలుసు సమస్తం, లేదా నా దగ్గర డబ్బు ఉంది, లేదా నా దగ్గర పలుకుబడి ఉంది, లేకపోతే నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి దేవుడు మాటను ఉల్లంఘించి లేదా దేవుడు మాటను తిరస్కరించి ఏం చేస్తూ ఉంటామంటే కనుక మనకు నచ్చిన మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాం. అవునా కదా? ఆ నచ్చిన మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అనేక సందర్భాలు ఏమవుతుందంటే కనుక అవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే కనుక ఇశ్రాయేల్ జనాంగంతో కూడా మాట్లాడుతూ మీకు కష్టం రావడానికి, మీకు నష్టం రావడానికి, మీకు ఇబ్బంది రావడానికి, మీకు ఈ శ్రమలు రావడానికి కారణం ఏంటంటే కనుక మీరే అని చెప్పేసి దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అక్కడ సమాధానం తెలియజేస్తున్నాడు. మీ మనసులు భ్రష్టమైపోవడానికి కూడా కారణం ఎవరు? వారే. దేవుని యందు భయభక్తులు లేకపోవడం వల్ల, దేవుని మాటను తురీకరించడం వల్ల, దేవుడు ఏ ఆజ్ఞలు అయితే చెప్తున్నాడో, ఏ మార్గంలో అయితే నడవమని చెప్తున్నాడో వాటన్నిటినీ కూడా తిరస్కరించడం వల్ల మీరు ఏమైపోయారంటే కనుక మీరు మనసు భ్రష్టత్వం అయిపోయినట్లు మనం చూస్తుంటాం. భ్రష్టత్వం అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే కనుక జాతిహీనత. ఈ జాతిహీనత గురించి మనం పరిశీలించినట్లయితే చాలా సందర్భాలు ఈ మాట మనం బయట వింటూ ఉంటాము. ఏమనే మాట అంటాం మనం? మా జాతిలో
చెడబుట్టారు అని చెప్పేసి అనేక సార్లు ఈ మాట వింటూ ఉంటాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఎందుకు ఆ మాటలు వస్తూ ఉంటాయంటే కనుక వారికి ఒక పరువు ఉంటుంది, లేదా వారికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, లేదా వారి ఫ్యామిలీ వారందరూ కూడా మంచి పొజిషన్ లో ఉన్నప్పటికీ వీడు ఇష్టం వచ్చినట్టు తిరిగి ఆ కుటుంబాన్ని అలరపాలు చేసినప్పటికీ ఏమంటూ ఉంటారు, మా జాతిలో అనవసరంగా పుట్టారా అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం కూడా దేవుడు మనల్ని ఎలా సృష్టించాడంటే కనుక దేవుడు తెలియజేస్తున్నాడు, స్వయంగా తన రూపంలో దేవుని రూపంలో మనం సృష్టించి ఆయన జీవవాయువుని ఇచ్చి మనందరినీ కూడా ఏ విధంగా చేసుకున్నాడు అంటే కనుక కుమారులుగా చేసుకున్నాడు దేవుడు. అవునా కదా? కుమారులుగా చేసుకున్న తర్వాత దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అంటే కనుక మీరు నా మాట విని నా పరంగా నడుచుకోవాలని నేను ఆలోచిస్తుంటే మీరు ఏమైపోతున్నారంటే కనుక నా మాట వినకుండా నా నుంచి దూరం అయిపోయి నన్ను విసర్జించి భ్రష్ట మనసు కలుగజేసుకుంటున్నారని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఆదిలో కూడా మనం చూసినట్లయితే ఇదే వాక్యం ఆది ఖండంలోనికి సింక్ చేస్తే కనుక అక్కడ ఒక మాట మనకు కనిపిస్తూ ఉంటది. ఆదాం గారి గురించి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటది. ఏంటా మాట మనం గమనించినట్లయితే ఆదాం గారిని దేవుడు సృష్టించిన తర్వాత సమస్తం అన్నిటి మీద కూడా ఏలుబడి చేయమన్నాడు దేవుడు. అవునా? లేదా కొన్నిటి మీద ఏలుబడి చేయమన్నారా? సమస్తము, ఆకాశం ఏంటి, భూమి ఏంటి, భూమి మీద ప్రతి దాని మీద కూడా దేవుడు ఏలుబడి చేయడానికి అవకాశాన్ని ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే అక్కడ కూడా ఒక తోట కనిపిస్తుంది. మొదటిగా చూసినట్లయితే ఏదైనా తోట అని చెప్పేసి ఒక తోట కనిపిస్తూ ఉంటది. అక్కడ కూడా దేవుడు మానవుడి మీద ఏం కలిగేస్తాడు? విశ్వాసాన్ని లేదా నమ్మకాన్ని ఉంచుకున్నాడు. కానీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడా? దేవుడు ఏ విధంగా సృష్టించాడు? తన స్వరూపమందు మనం సృష్టించాడు. దేవుడు కుమారులుగా మనం చేసుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? లేదా ఆయనకున్న విలువను మనం కాపాడుచున్నామా, లేదా ఆయనకున్న విలువను తగ్గించేస్తున్నాం? ఒకసారి మనం పరిశీలించుకోవాలి. అనేక సందర్భాల్లో క్రైస్తవులుగా పిలువబడుచున్న మనము దేవుని సన్నిధికి వస్తాం, కానీ దేవుడు చెప్పి చెయ్యం. దేవుని సన్నిధి నుంచి బయటకు వెళ్ళగానే మన పరిస్థితి మారిపోతూ ఉంటది. దేవుని సన్నిధికి వచ్చి దేవుడి మాటలు ఎప్పుడైతే వింటామో ఆ మాటలను పరంగా నడుచుకుందామని చెప్పి అనేక సార్లు ఉద్రేకంతో మనం నిర్ణయాలు తీసుకుంటాం. కానీ ఆ నిర్ణయాలు నిలబెట్టుకుంటామా? చాలా సందర్భాల్లో క్రైస్తవులు నిలబెట్టుకోలేకుండా ఉండడం నేను చూస్తూ ఉంటాను. అనేక సందర్భాల్లో అనేక సంఘాలకు వెళ్తున్న సమయాల్లో మనం వాక్యం చెప్తున్నప్పుడు లేదా మేము వాక్య సందేశాలు అందిస్తున్నప్పుడు అనేక సందర్భాల్లో వచ్చి వాగ్దానాలు తీసుకోవడం, లేదనుకుంటే కనుక ప్రామిస్ కార్డులు తీసుకోవడం, లేదంటే కనుక నేను ఈ తీర్మానం తీసుకుంటానని చెప్పేసి నెక్స్ట్ ఇయర్కి నేను ఎలా ఉంటానని చెప్పేసి అనేక తీర్మానాలు తీసుకుంటూ ఉండడం నేను చూస్తూ ఉంటాను. అయితే ఈ తీర్మానాలు తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి కూడా అలా ప్రవర్తిస్తున్నారంటే కనుక వారి పరిస్థితి మొత్తం తలకిందులు అయిపోతూ ఉంటుంది. ఇంకా మేము వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడే వారి పరిస్థితి బాగుందేమో అనిపిస్తూ ఉంటుంది. తిరిగి తర్వాత ఇయర్ వెళ్ళినప్పటికీ వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే కనుక ఇంకా చెప్పక్కర్లేదు. ఆ టైప్లో భ్రష్టత్వం కలిగి ఉండడం మేము చూస్తూ ఉంటాం. అయితే ఇంకా కిందకు వచ్చినట్లయితే అదే వాక్యంలో మనం 19 వచ్చిన ఒకసారి చదువుదాం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనమును నిన్ను శిక్షించును. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ చదవబడిన లేఖనాలు మనం గమనించినట్లయితే బాధకును శ్రమకును కారణం ఏంటంట? అక్కడే మనకు కనిపిస్తూ ఉంటారు. యెహోవాను భయభక్తులు లేకుండా, లేకపోతే ఆయన విసర్జించి ఆయన మార్గాలను అనుసరించకుండా నడుచుకోవడం ద్వారానే బాధకు శ్రమకు కారణమై ఉందని చెప్పేసి ఇక్కడ ఒక మాట మనకి తెలియజేయబడుతుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ద్రాక్షవల్లిలో నుంచి మనం ఏ అనుభవాలు నేర్చుకోవాలంటే కనుక చాలా సందర్భాలు నేను చూస్తూ ఉంటాను. ఈ వాక్యాలను ఎప్పటి నుంచో వెంటనే కదా, ఈ వాక్యాలు నన్ను ఏం ప్రభావితం చేస్తాయి? అనేక సందర్భాల్లో శ్రమకాలం అంటే అవే మాటలు, అవే వాక్యాలు, అవే పాటలు అనేక సార్లు పాడుతూ ఉంటున్నాం కదా అని చెప్పేసి మన మనసులో ఒక్కొక్కసారి తేలికతనం కనిపిస్తూ ఉంటది. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, దేవుడు నిత్యము కూడా తన వాక్యాన్ని నూతన పరుస్తూ ఉంటాడు. దేవుడు నిత్యము కూడా నీతో నూతనంగా మాట్లాడాలని ఆశపడుతూ ఉంటాడు. దేవుడు నిత్యము కూడా నిన్ను ఆయన మార్గంలో నడిపిస్తూ ఆయనలో ఉన్న ఆనందాన్ని, ఆయనలో ఉన్న సంతోషాన్ని, ఆయన దగ్గర ఉన్న సర్వ ఆశీర్వాదాలను కూడా నీ మీద కుమ్మరించాలని దేవుడు ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటాడు. అయితే మీరందరూ కూడా ఏం చేయాలంటే కనుక ఆ ద్రాక్షావల్లి, నిజమైన ద్రాక్షావల్లిగా ఉన్న యేసు ప్రభువునందు మనందరం కూడా ఏమై ఉండాలి? తీగల వలె ఉండాలి. మరి మనం ఉంటామా? ఎప్పుడైతే ఆయనతో కలిసి మనం జీవిస్తామో, ఎప్పుడైతే ఆ నిజమైన ద్రాక్షావల్లి పరంగా మనం ఆ నిజమైన ద్రాక్షావల్లికి ఎప్పుడైతే మనం కొమ్మలు గాను లేదా మనం రెక్కలు గాను ఎప్పుడైతే లేదా ఆకులు గాను దాన్ని ఎప్పుడైతే మనం కలుపుకొని దాంతో మనం కలిసి ఉంటామో ఆ ద్రాక్ష చెట్టుతో మనం ఏమవుతాం?
కష్టం వచ్చినప్పటికీ కూడా, నష్టం వచ్చినప్పటికీ కూడా, శ్రమ వచ్చినప్పటికీ కూడా, దుఃఖం వచ్చినప్పటికీ కూడా ఆ ద్రాక్ష చెట్టు ఏం చేస్తుందంటే గనక దాని వేర్లు లోనకంట నాటబడ్డాయి కాబట్టి నీకు కష్టం వచ్చినప్పుడు లేదా నీకు వాటర్ అందినప్పుడు ఇందులో మనకు కనిపిస్తూ ఉంటది. నీళ్లు అనగా అది దేనికి సాదృశ్యంగా ఉందంటే కనుక దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. అనేక సందర్భాల్లో నీకు వాక్యం అందినప్పటికీ కూడా, లేదా అనేక సందర్భాల్లో నీకు శ్రమ వచ్చినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే గనక నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నాడు కాబట్టి ఆయనే నిన్ను రక్షించి, ఆయనే నిన్ను నీ శ్రమల నుంచి తప్పించాలని చెప్పేసి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మరి నువ్వు దేవుని మాటకు లోబడుచున్నావా? ఒకసారి నీవు పరిశీలించుకో. నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్న యేసయ్య చుట్టూ, లేదా నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్న ఆయన చుట్టూ నీవు నేను కలిసి జీవిస్తున్నామా? ఒకసారి మనం పరిశీలించుకోవాలని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకా మనం అదే వాక్యాన్ని చూసినట్లయితే కీర్తన గ్రంథంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటది. 80వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 80వ అధ్యాయము 14వ వచనం. సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావళిని దృష్టించుము, నీ కుడి చెయ్యి నాటిన మొక్క కాయును, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మ కాయును, అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. చాలండి. ఇక్కడ మనం 8వ వచనం ఒకసారి చదువుదాం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము స్థిరపరిచితివి, దాని వేరు లోతుగా పారి వారి దేశం అంతటా వ్యాపించును. చాలండి. ఇక్కడ చదవబడిన లేఖనం చూసినట్లయితే ఇక్కడ ఒక అనుభవం కనిపిస్తూ ఉంటది. ఆ అనుభవం ఏంటంటే కనుక ఐగుప్తు దేశంలో నుంచి ఏం తీసుకొచ్చారంట? ద్రాక్షావల్లి తీసుకొచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇది కూడా మనం దేనికి సాదృశ్యంగా ఉందంటే కనుక ఐగుప్తులో నుంచి ఎవరు వచ్చారు? చెరగా ఉన్న వాళ్ళు, ఇశ్రాయేల్ జనము ఐగుప్తులో నుంచి విడిపించబడినట్లు, దేవుడు విడిపించినట్లు మనం చూస్తూ ఉంటాం. అన్య జనులందరినీ కూడా తోలివేసి అక్కడ ఏం చేశారు? ఈ ఇశ్రాయేల్ని ప్రవేశపెట్టినట్లు మనం చూస్తుంటాం. అదే అనుభవం ఇక్కడ మనం చూసినట్లయితే వీరు ఎవరికి ఆనుకుని ఉన్నారు? వీరికి ప్రభు ఎవరై ఉన్నారు? ఇశ్రాయేలు రాజు అయిన దేవుడు. అవునా? ఇశ్రాయేలు రాజు అయిన దేవుడు వీరికి ప్రభుగా ఉన్నారు. ఈ ఐగుప్తులో నుంచి వీరిని విడిపించిన తర్వాత వీరందరూ కూడా ఎప్పుడైతే యేసుతో మిళితమై ఉంటారో వీరందరూ కూడా ఎప్పుడూ కూడా అభివృద్ధి చెందుతూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం ఇశ్రాయేల్ రాజ్యము ప్రపంచంలోనే చెప్పాలి అన్నిటికన్నా జ్ఞానము కలిగిన రాజ్యము లేదా దేశంగా పిలువబడుతూ ఉంటది. మనం చూస్తూ ఉంటాం అనేక సార్లు అన్ని దిక్కుల్లో యుద్ధాలు జరిగితే కానీ ఎక్కడ యుద్ధం జరగదు? ఇశ్రాయేల్ రాజ్యంలో యుద్ధాలు అనేది చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే కనుక వారి దేశం మీదకి యుద్ధానికి వెళ్ళడానికి ఎవరో కూడా సాహసం అనేది చేయరు. ప్రపంచంలోనే ఉన్న అన్ని విధాలైన టెక్నాలజీలు ఎక్కడ ఉన్నాయి? ఇశ్రాయేలు రాజ్యంలోనే ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చదవబడిన లేఖనాల్లో చూసినట్లయితే వారికి ఎప్పుడు కూడా ఎవరి రక్షణ ఉంటది? దేవుడి రక్షణ ఉంటది. ఎందుకంటే కనుక ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటది వారి ఏరు ఎక్కడ దాకా ఉందంట? భూమికి లోతుగా ఉన్నట్లు. అంటే వారి పునాది చాలా లోతుగా ఉంది. వారు చిన్నప్పటి నుంచి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఏం చేస్తున్నారు? నడుచుకుంటూ ఉంటారు. వారి పిల్లల్ని ఎప్పుడు కూడా నిత్యము దేవుని సన్నిధిలో వారిని నింపుతూ ఉంటారు, నిత్యము దేవుని సన్నిధికి పంపుతూ ఉంటారు, నిత్యము దేవుని వాక్యాన్ని చదవడానికి వారికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వాళ్ళు దేవుని వాక్యం చదివే అనేకమైన కొత్త కొత్త టెక్నాలజీలు కనిపెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. అందుకే మీకు ఎప్పుడు వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్తూ ఉంటాను. బైబిల్ ఏ విధంగా రాయబడిందంటే కనుక భూత వర్తమాన భవిష్యత్ కాలంలో బైబిల్ రాయబడిందని నేను చెప్తూ ఉంటాను. భూత వర్తమాన భవిష్యత్ కాలం అంటే జరిగింది, జరుగుతుంది, జరగబోయేది. ఈ బైబిల్ని ఆధారం చేసుకునే వారు అనేకమైన కొత్త కొత్త టెక్నాలజీని కూడా కనిపెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ రోజు నేను మీకు తెలియచేయాలని ఏంటంటే కనుక ఎవరైతే యేసుతో మిళితమై ఉంటారో వారందరినీ కూడా దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఎవరైతే ఆయన సందేశాన్ని, ఎవరైతే ఆయన వాక్యాన్ని, ఎవరైతే ఆయన మార్గాలను తిరస్కరిస్తారో వారందరూ కూడా ఏం చేస్తారు? వారి శ్రమలను, వారి కష్టాలను ఎవరు కొని తెచ్చుకుంటారు? వారే కొని తెచ్చుకుంటారు. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక చాయిస్ ఇస్తున్నాడు. చాయిస్ ఇవ్వకుండా ఎక్కడా లేదు. దేవుడు ప్రతి సందర్భంలో కూడా చాయిస్ ఇస్తూ వచ్చాడా? లేదా నేను క్షమించను అని చెప్తేనే వచ్చాడా? దేవుడు ప్రతిసారి కూడా ప్రతి మానవుడిని కూడా ఒక చాయిస్ ఇస్తూనే వచ్చాడు దేవుడు. అయితే మానవులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాయిస్ ఎప్పటి వరకు ఉందంటే కనుక ఎప్పటి వరకు ఉంది చెప్పాలి?
నీవు రక్షించబడడానికి నీకు సమయం ఎప్పటి వరకు ఉంది? దేవుడు రాకడ వరకు ఉందా? చెప్పాలి. ఈ క్వశ్చన్ చాలా సందర్భాలు మనం దేవుని సన్నిధికి వస్తున్నాం కదా, ఇది చాలా బిగ్గెస్ట్ క్వశ్చన్. కరెక్ట్గా చెప్పాడు అన్న. ఎందుకంటే కనుక దేవుడు కూడా తెలియజేస్తున్నాడు, నీవు చనిపోక ముందు, నీ ప్రాణం విడిచిపెట్టక ముందు, నువ్వు ఎంత ముసలివాడు అయిపోయినప్పటికీ, నువ్వు ఎంత చిన్నవాడు అయినప్పటికీ, నువ్వు ఎంత పెద్దవాడు అయినప్పటికీ, నువ్వు ఎంత వృద్ధుడు అయినప్పటికీ కూడా నీవు చనిపోక ముందు, నీ ప్రాణము నిన్ను విడిచి వెళ్ళక ముందు నువ్వు ఎప్పుడైతే ఆయన అంగీకరిస్తావో దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి నిత్యము సిద్ధంగా ఉన్నాడు. అందుకనే శిలువ మీద దొంగ ఏం చేస్తాడు? తన ప్రాణము పోయే సమయంలో దేవుని వేడుకొని పశ్చాత్తాపం అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? నీవు కూడా నా రాజ్యంలో ఉందో అని చెప్పడా లేదా? యువతల పక్కన అవకాశమే లేదు. చనిపోవడానికి సిద్ధపడ్డాడు తప్పించి దేవుడు ఎదుట తన పాపాన్ని ఒప్పుకోవడానికే. చూసారు ఇక్కడ చనిపోయే టైంలో కూడా దేవుడు అతని పాపాన్ని క్షమించడా లేదా? చనిపోయే టైంలో కూడా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అది ఎలా ఉండాలంటే కనుక నీవు మనస్ఫూర్తిగా నీ పూర్ణ ఆత్మతో నీ పాపాలని ఆయన దగ్గర ఒప్పుకోవాలి. అయితే ఇక్కడ నిజమైన ఈ ద్రాక్షావల్లి ఎవరైనా ఉన్నారు? మనకు ఒక పాట కనిపిస్తుంటది చక్కగా, నిజమైన ద్రాక్షావల్లి నేనే, నిజమైన సంతోషం నీలోనే, నిజమైన ద్రాక్షావల్లి నేనే, నిత్యమైన సంతోషం నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నాపైన నీకున్న ప్రేమ ఎనలేని ప్రేమ, ఎనలేని ప్రేమ. చాలండి, ఒక వాక్యం చదివి మనం ముగించుకుందాం. ఇంకా కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు చదువుదాం. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానము వెదికి దాన్ని వెంటాడుము. చాలండి. ఇక్కడ చదవబడిన లేఖనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఈ మనిషి ఏ విధంగా జీవించాలో అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉంటాం. కనిపిస్తున్నాయి అక్కడ ఏం కనిపిస్తున్నాయి మనకి? ఏ విధంగా బ్రతకాలో, ఎవరితో కలిసి జీవిస్తే ఎక్కువ కాలం బ్రతుకుతామన్నది అక్కడ ఉందా లేదా ఒకసారి మనం చూడండి. 11వ వచనంలో మనకు కనిపిస్తుంది, 12వ వచనంలో కనిపిస్తూ ఉంటుంది. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మనకు మంచి మాటలు ఎక్కడ వినిపిస్తూ ఉంటాయి? చెప్పాలి, దేవుని సన్నిధిలోనే వినిపిస్తూ ఉంటాయి. అవునా కదా? బయటికి వెళ్తే అంతా కూడా అపవిత్రతే, బయటికి వెళ్తే అంతా కూడా దూషించే మాటలే, బయటికి వెళ్తే కూడా అందరూ కూడా ఎలా ఉన్నారంటే కనుక ఒకరి మీద ఒకరు పై ఎత్తులేస్తూ ఎవరిని ఎలా నాశనం చేయాలని చెప్పేసి అవే తంతులతో ఉన్నారు తప్పించి ఎక్కడా కూడా బయటికి వెళ్తే పవిత్రత అనేది ఎక్కడా కూడా కనిపించదు. కానీ దేవుని సన్నిధిలో మాత్రమే మనకి ఏం కనిపిస్తుంది? ఒక ఆశీర్వాదం కనిపిస్తుంది. దేవుని సన్నిధిలో మాత్రమే ఏ విధంగా జీవించాలో కనిపిస్తుంది. దేవుని సన్నిధిలో మాత్రమే ఒకరికి సాయం చేయాలనే గుణం కనిపిస్తుంది. దేవుని సన్నిధిలో మాత్రమే ఒకరికి క్షమించాలనే గుణం కనిపిస్తుంది. దేవుని సన్నిధిలో మాత్రమే ఏం కనిపిస్తుంది? ఇంకా ఆయనతో ఏ విధంగా జీవించాలో అది కూడా కనిపిస్తూ ఉంటది. దేవుడు నేర్పిస్తాడు దేవుడి సన్నిధికి వస్తే. కానీ దేవుడి సన్నిధికి రాకుండా మన ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటే ఆయన మార్గంలో మనం నడుచుకోగలమా? ఈ ద్రాక్ష వాళ్ళకి అర్థం ఏంటంటే కనుక ఇక్కడ అదే కనిపిస్తూ ఉంది. దేవుడితో ఎప్పుడైతే నీవు మిళితమై ఉంటావో, దేవుడు ఏ విధంగా అయితే నిత్యకాలము ఉంటాడో, ఆయన ఏ విధంగా అయితే సజీవుడై ఉన్నాడో నిన్ను కూడా ఏం చేస్తాడు? ఆయన సజీవుని చేయాలని చెప్పేసి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మరి ఆ నిజమైన ద్రాక్షవల్లితో నీవు మిళితమై ఉన్నావా లేదా? ఒక్కసారి నీవు పరీక్షించుకోవాలని తెలియజేస్తూ నా ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యం దీవించును కాక. ఆమేన్. దయచేసి అందరూ తలలోంచి ప్రార్థిద్దాం. నీ 40 రోజుల్లో తీసుకున్న తీర్మానాన్ని బట్టి దేవుని సన్నిధిలో దేని నిమిత్తమైతే నీవు ప్రార్థించాలని ఆశపడుచున్నావో అవన్నీ కూడా దేవుడు నీ సన్నిధిలో లేదా దేవుని సన్నిధిలో నీ ఒప్పుకుని దేవుని సన్నిధిలో ఇవన్నీ విడిచిపెట్టి నీ జీవితంలో ఏ మేలు నిమిత్తమైతే నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించున్నావో ఆ మేలు ఈ 40 రోజుల్లోగా
నీ జీవితంలో జరగాలని చెప్పేసి నీ ప్రార్థించు. దేవుడు నీ ప్రార్థన తప్పకుండా అంగీకరిస్తాడు. ఆయన నిజమైన ద్రాక్షావళి వల్లే ఉన్నాడు కాబట్టి నీ శ్రమను నీ కష్టాన్ని నీవు కొని తెచ్చుకోకుండా ఆయన మార్గాల్లో నిత్యము నడుచుకుంటూ ఆయన మార్గాన్ని అంగీకరించి ఎప్పుడైతే నీవు జీవిస్తావో నీ జీవితంలో ఆయన మేలు చేయాలని ఆశపడుచున్నాడు. నిన్ను నిజమైన ద్రాక్షావళి వల్లే ఆయనలో కలుపుకోవాలని ఆశపడుచున్నాడు. నిన్ను ఆయన పోలికగా మార్చుకున్న ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఆయనతో నిత్య రాజ్యంలో చేర్చుకోవాలని ఆశపడుచున్నాడు. కాబట్టి మనందరము కూడా ప్రార్థిద్దాం. సర్వోన్నతుడైన దేవ, కృప కలిగిన తండ్రి, నిత్యము వేవేల దోతలతోనూ సకల పరిశుద్ధులతోనూ స్తుతించి పొగబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి కాల సమయం మందు మేమందరము కూడా నీ సన్నిధిలో కొద్ది మందిగా కూడి ప్రార్థించుచున్నాం ప్రభువా. ఎక్కడైతే 2-3 కూడి నా నామాన్ని స్తుతిస్తారో, మహిమపరుస్తారో, ఘనపరుస్తారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చావు ప్రభువా. అవును ప్రభా యేసయ్య, కొద్ది మందిగా ఉన్నప్పటికీ కూడా నిన్ను పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను నిన్ను మనసారా ఆరాధించి నీ సన్నిధిలో తండ్రి విజ్ఞాపన ప్రార్థనలు చేయుచున్నాం ప్రభా. ఎవరు దేని నిమిత్తమైతే నీ సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నారో, ఎవరు దేని నిమిత్తమైతే నీ సన్నిధిలో గోజాడుచున్నారు ప్రభా. తండ్రి యేసయ్య, వారందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి యేసయ్య, మునుపు తండ్రి యేసయ్య వారు ఏ తీర్మానాలు చేసుకున్నారో నాకైతే తెలియదు ప్రభా. నువ్వు సమస్తము ఎరిగి ఉన్న దేవుడు ప్రభా. మునుపటి కంటే అత్యధికమైన ఆశీర్వాదం వారి జీవితంలో కలిగి చేయండి ప్రభా. మునుపటి కంటే అత్యధికమైన దీవెనలు వారికి కలుగ చేయమని ప్రార్థించున్నాను ప్రభా. వారి కుటుంబ సమస్యల నుంచి తొలగించమని ప్రార్థించున్నాను ప్రభా. వారి జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలను తొలగించమని ప్రార్థించున్నాను ప్రభా. తండ్రి కుటుంబ కలిమి నుంచి లేమి నుంచి వారిని తొలగించమని ప్రార్థించున్నాను ప్రభా. తండ్రి దేవ యేసయ్య, విద్యార్థుల గురించి ప్రార్థించున్నాను తండ్రి యేసయ్య. అనేక మంది విద్యార్థులు ప్రభా యేసయ్య పబ్లిక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు ప్రభా. ఎవరైతే పబ్లిక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వారికి నీ జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థించుతున్నాను ప్రభా. వారు రాయించిన ప్రతి ఎగ్జామ్ లో కూడా నీ కృప అనుగ్రహించి ప్రభా, నిన్ను నమ్ముకున్న బిడ్డలుగాను, నిన్ను ఆశ్రయించిన బిడ్డలుగాను, నీ కొరకు జీవిస్తున్న బిడ్డలుగాను తండ్రి యేసయ్య, వారి నిత్యము కూడా తండ్రి యేసయ్య వారే తండ్రి యేసయ్య వారి హై స్థాయిలో లేదా మంచి పొజిషన్ లో ఉండడానికి, మంచి మార్కులతో పాస్ అవడానికి నీ కృప అనుగ్రహించండి ప్రభా. ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభా. ఈ సంఘము దినదినము కూడా తండ్రి యేసయ్య నీలో అభివృద్ధి చెందడానికి, ఈ సంఘంలో జరుగుతున్న ప్రతి ప్రార్థనను కూడా నీవు అంగీకరిస్తున్నావు అని నమ్ముచున్నాను ప్రభా. ఈ స్థలాన్ని దీవించావు ప్రభా, ఈ సంఘాన్ని దీవించావు ప్రభా. ఎవరైతే ఈ సన్నిధికి వచ్చుచున్నారో ప్రభా వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు ప్రశస్తమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.